శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి ఈనాడు పూర్తిగా ఉన్నది. విశాఖ నక్షత్రం సాయంత్రం 4:23 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. సిద్ధం యోగం రాత్రి 8:51 వరకు, తదుపరి సాధ్య యోగం. కౌలవకరణం సాయంత్రం 6:07 వరకు, తదుపరి తైతులకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 8:35 నుండి 10:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:39 వరకు, అమృత ఘడియలు ఉదయం 6:57 నుండి 8:40 వరకు, నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు నేడు ప్రారంభమవుతాయి. అలాగే ఈనాడు శుక్లపక్షంలో వచ్చినటువంటి త్రయోదశి ప్రదోష వ్రతం అని కూడా చెప్పబడుతుంది. సర్వసిద్ధి త్రయోదశి అని శాస్త్రం చెప్తుంది. అంటే సమస్త విధాలైనటువంటి సిద్ధులను మనకి అనుగ్రహించేటటువంటి తిథి ఈ త్రయోదశి. ఈ ప్రదోష వ్రతం అనేది చాలా విశేషం. ఏ వారం నాడు ప్రదోష వ్రతం అయితే ఆ యొక్క గ్రహం దోషాలన్నీ కూడా పరిపూర్ణంగా హరింపబడతాయి, ఆనాడు ఆ వ్రతాన్ని ఆచరిస్తే అని శాస్త్రం చెప్తుంది. అటువంటి ఈ ప్రదోషం అనేటటువంటి ఈ పేరులోనే చాలా విశేషం ఉన్నది. ప్రత్కృష్టమైనటువంటి దోషాన్ని పోగొట్టేటటువంటి తిథిగా ఆ వ్రతంగా చెప్పబడుతుంది. దీనితో పాటుగా ప్రదోషం రజనీముఖం అని, ఈ ప్రదోషం అంటే చీకటికి ప్రారంభ సమయం అని కూడా చెప్పబడుతుంది. ఈ ప్రదోష కాలంలో శివారాధన, శివదర్శనం, ఆ శివార్చన చాలా విశేషమని, జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి ఆ కంటికి కనబడనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, జాతకంలో అందనటువంటి దోషాలు కూడా ఈనాడు ఈ ప్రదోష వ్రతం వల్ల పరిహరింపబడతాయి అని శాస్త్రంలో చెప్పబడుతుంది. అందులో ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈనాడు విద్యారణ్య స్వామి వారి యొక్క ఆరాధన. మనకి జగద్గురు పీఠంగా చెప్పబడేటటువంటి ఆ శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠం పూర్వపీఠాధీశ్వరుడు ఆ విద్యారణ్య స్వామి వారు. శంకర పరంపరలో జగద్గురువులు శంకరాచార్య స్వామి వారి తరువాత అంత మహాత్యం, అంత విశిష్టత కలిగినటువంటి మహానుభావులు విద్యారణ్య స్వామి వారు. విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఆ మూలమైనటువంటి మహాపురుషులు విద్యారణ్య స్వామి వారు. హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం వారి దగ్గర సంపద లేనటువంటి సమయంలో గురువులైనటువంటి విద్యారణ్యుల వారిని ప్రార్థిస్తే వారు అప్పటికి ఇంకా సన్యసించలేదు, వారు గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం వారు తపమాచరిస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆయనకి ఒక మాట చెప్తుంది, నీవు ఈ జన్మలో ఎంతవరకు సంపదను పొందాలో ఆ సంపద నీవు పొందావు, ఇక నీకు సంపద ఇచ్చేటటువంటి అవకాశం లేదు అని లక్ష్మీదేవి చెప్పడం చేత అప్పుడు సన్యసిస్తే అది మరొక జన్మ కాబట్టి ఆయన సన్యసించి మళ్ళీ అమ్మవారిని ప్రార్థన చేస్తే ఇప్పుడు నీకు సంపద ఇస్తాను అని అమ్మవారు చెబితే, నాకు అక్కర్లేదు ఆ సంపద, అదిగో వాళ్ళు రాజ్య స్థాపన చేయబోతూ ఉన్నారు, ధర్మ ప్రతిష్టాపన జరుగుతుంది, వారికి సంపదనివ్వమంటే అమ్మవారు కొన్ని ఘడియల పాటు బంగారు కాసుల వర్షాన్ని కురిపించిందిట. అది విద్యారణ్యుల వారి యొక్క కరుణ. అట్లాగే శంకర భగవత్పాదుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ జీవితాన్ని, వారి వైభవ విశేషాన్ని, వారు రాసినటువంటి స్తోత్రాలను జాతికి అందించినటువంటి మహానుభావులు విద్యారణ్యుల వారు. అటువంటి వారి ఆరాధన సమయంలో వారిని మనం ఈ విధంగా స్మరించేటటువంటి సదవకాశం కూడా మనకు లభించడం అది వారి యొక్క కృప. అటువంటి ఈ త్రయోదశి నాడు గురు కటాక్షంతో పాటు ఈ బుధ ప్రదోషం నాడు బుధుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, దేవతా అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా సిద్ధించి సమస్త శుభాలు చేకూరాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం ఈ రోజున అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవాన్ని దర్శించడం వల్ల సకల శుభాలు నేటికి నెరవేరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు తాము అనుకున్నటువంటి పనులన్నీ కూడా సంపూర్ణంగా శుభాభంగా నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య
నేడు కలిసొచ్చే సంఖ్యగా అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ద్వాదశి ఉదయం 5:43 వరకు, తదుపరి త్రయోదశి. ఈరోజు బుధవారం, నక్షత్రం విశాఖ. నేటి విశేషం శ్రీ విద్యారణ్య స్వామివారి ఆరాధన, తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక ప్రారంభం కూడా ఈ రోజునే. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి బుధ శుక్రుడు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ యోగాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని మరో ప్రదేశంలో చేయాలనేటువంటి దృఢమైన ఆలోచనకి వస్తారు. కుటుంబంలో ఒకరికి తాత్కాలికంగా కలిగినటువంటి అనారోగ్య భయం తాత్కాలికంగా వీరిని కుంగదీయవచ్చు. అయితే ఏ విధమైనటువంటి భయము ప్రమాదము లేదు. ముఖ్యంగా తాము శుభకార్యాలకి సంబంధించినటువంటి చేసిన ప్రయత్నాలు మధ్యమంగా ఫలిస్తాయి. ముడిపడే అవకాశం మాత్రం ఈ రోజుకి ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటుంది. అనుకూలంగా బాగా ఉండేటటువంటి ధోరణి కూడా గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు మహావిష్ణువుని ప్రార్థించడం ఉత్తమం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉద్యోగులకి అలాగే పై అధికారులకి అనుకూలత బాగా పెరుగుతుంది. వృత్తి బాగా ఉంటుంది. వ్యాపార ఆదాయం కూడా చెప్పుకోదగ్గదిగా అనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి అనైకమత్య భావము ఉండదు కుటుంబంలో. ఏ విధంగానూ కూడా మానసిక పరితాపాన్ని పడవలసిన అవసరాలు రానే రావు. అన్నదమ్ములు అప్పచెల్లు మధ్య సయోధ్య భావం మరింత పెరుగుతుంది. అందరూ కలిసి తీర్థయాత్రలకో పుణ్య నదీ స్నానాలకో శని దోష పరిహారం కోసము దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. దూరభార ప్రయాణాన్ని కూడా లెక్కించకుండా వెళ్తారు. ఆనందాన్ని పొందగలుగుతారు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొంది తీరాలి. తప్పక సరైన ఆలోచన కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు ఎంతటి కష్టానికైనా సరే సిద్ధపడి ఉంటారు. ధైర్యంగా కష్టాన్ని దాటగలిగినటువంటి ఆలోచనతో దృఢంగా ఉంటారు. పై అధికారుల సహాయం సహకారం కూడా దీనికి తోడుగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారం చాలా అనుకూలతతో ఉంటుంది. వృత్తిపరమైనటువంటి సంతోషం కూడా పెరుగుతూ ఉంటుంది. పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలు సూచనలు కూడా అయాచితంగా లభించే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వాళ్ళు ఉత్సాహంగా ఉండగలుగుతారు. భాగస్వాములు తగినటువంటి భాగస్వామ్య ధనంతో రాకపోయినప్పటికీ కూడా ఆహ్వానిస్తూ కనిపిస్తారు. ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తారు నిరుద్యోగులు. అయితే ఉద్యోగ లాభం మాత్రం ఉండకపోవచ్చు. అధైర్యం మాత్రం లేకుండా ఉండగలుగుతారు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారికి శ్రీ హయగ్రీవ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు.
శారీరకంగా కూడా అనారోగ్యం లేకుండా ఉండగలుగుతారు. 10 మందిని కలుపుకుని నడిచే తీరులో ఉంటారు. వృత్తిని మరింతగా పెంపొందించుకునేందుకు తగిన ప్రయత్నాలని చేస్తారు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది, విశేషంగా ఉండే అవకాశం లేనే లేదు. చేతి నుండి పైసా విదల్చకుండా లాభాన్ని ఎలా సంపాదించాలనే ఆ ఆలోచనతో వ్యాపారాన్ని బాగా పెంచుకోవడం కోసినటువంటి ప్రయత్నాలను చేస్తారు. ఏ రంగంలో కృషి చేసేటటువంటి వారైతే ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారితో చర్చల్ని జరుపుతూ గోష్ఠుల్ని జరుపుతూ ఉంటారు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం లేకుండా ఉంటారు. తమకి సంబంధించిన ఇళ్ళు, ఆస్తులు మొదలైన వాటి మీద ఆదాయాన్ని నెలసరిగా పెంచుకోలేనటువంటి స్థితిలో తాత్కాలికంగా ఉంటారు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పూజించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులైనటువంటి వారికి అధికారులతో తాత్కాలిక విరోధభావం కలగచ్చు. కొద్ది లౌక్యాన్ని చూపించడం అవసరం. ఇతరులైనటువంటి స్థలాన్నో పొలాన్నో వీరే కాని ప్రభుత్వపు రికార్డుల్లో నమోదు చేసి ఉంటే వాటిలో ఏవైనా దోషాలు కానీ దొర్లి ఉంటే వెంటనే సరిచేయడం, సరిచూసుకోవడం చాలా అవసరం. వ్యాపారానికి సంబంధించినటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం చేతిలో నిలబడే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ రామచంద్రమూర్తిని ఆరాధించినట్లయితే 10 మంది సహకారం లభిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా వ్యవహరిస్తారు. తొందరపాటుతనం లేకుండా ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం తగినటువంటి ప్రయత్నాలని చేస్తారు. వ్యాపార లాభాలని పొందుతారు. కానీ దాన్ని నిలువ చేసుకుని దాంతో ఏదైనా స్థిరమైనటువంటి ఆస్తిని కొనాలనే ఆలోచనతో ఉంటారు. ఏ విధమైనటువంటి పితామహ ఆర్జితమైనటువంటి ఆ ఆస్తిని అమ్మాలనే ఆలోచన ఏమాత్రము కలిగి ఉండరు. జ్ఞాతులు, ఇతరులు కూడా ఎంతో ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నా గట్టి మాట మీద నిలబడిపోతారు. అధికారులకి, ఉద్యోగులకి సమన్వయం అంతంత మాత్రంగా ఉంటుంది. లౌక్యంగా వ్యవహరించగలుగుతారు కూడా. కన్యారాశి వారు బుధవారం సందర్భంగా గణపతిని ఆరాధించినట్లయితే విఘ్నాలు తొలగి తీరుతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో తలమునకలవుతూ ఉంటారు. ఎంతో ఎనలేనటువంటి విద్యని వారికి రప్పించడం కోసమని తామే స్వయంగా కృషి చేస్తూ కనిపిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలిగే అవకాశం ఉంది. అయితే ఇబ్బంది ఏమాత్రమూ జరగదు, కానీ మానసికమైనటువంటి ఆందోళనకి గురి అవుతారు. దూర ప్రాంతానికి ప్రయాణం వినోద విహారయాత్రగా చేయాలి అని అనుకున్నది తాత్కాలికంగా రద్దు కావచ్చు, లేదా వాయిదా పడడం జరగవచ్చు. పై అధికారులకి తమకి అనుకూల భావం కలగడంతో ఏ విధమైన మానసిక భీతి లేకుండా ఉత్సాహంగా గడపగలుగుతారు. బుధవారం సందర్భంగా తులారాశి వారు తరుణ గణపతిని కానీ సేవించినట్లయితే సరైనటువంటి ఉపాయం సకాలంలో అందుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో ఎప్పుడో ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా సమూలంగా తుడిచిపెట్టుకుని పోయే కారణంగా
ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. పూర్వం ఎవరితో విరోధించారో వారు మళ్ళీ వీరి పంచన చేరడానికి ఉత్సాహపడుతూ ఇష్టపడుతూ గోచరించవచ్చు. సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరమైన యథార్థాన్ని మర్చిపోకూడదు. తల్లిదండ్రుల ఆరోగ్యం తాత్కాలికంగా కొద్ది ఇబ్బంది పెట్టే విధానంగా ఉండొచ్చు. సరైనటువంటి ఔషధ సేవని పర్యవేక్షణలో కానీ చేసినట్లయితే ఇబ్బంది ఏమాత్రం ఉండకపోవచ్చు. పై అధికారులతో ఏ విధమైన విరోధ భావాన్ని కలిగి ఉండరు, పెంచుకోరు. దూరభార ప్రయాణాన్ని మాత్రం విశేషంగా చేస్తూ ఉండే కారణంగా శారీరకంగా సత్తువ లేనిటువంటి తనంతో ఉండొచ్చు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజగణపతిని కానీ ఆరాధించినట్లయితే వెంటనే అన్ని పనులు నెరవేరే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటని తొందరగా విడిచే ఆలోచనలో ఉంటారు. స్త్రీజనం కొద్ది దూకుడుగా ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో సంబంధ బాంధవ్యాల్లో చిన్న పొరపచ్చాలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఇటువైపు అటువైపు ఉన్నటువంటి తల్లిదండ్రులు చిన్నగా మనోభిప్రాయ భేదాలకి గురయ్యే అవకాశం ఈ భార్యాభర్తల కారణంగా ఏర్పడే అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం. వ్యాపారానికి సంబంధించిన ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రతినిత్య కార్యక్రమం ఈ వాద వివాదాల కారణంగా జరగకపోవచ్చు అప్పుడప్పుడు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు నృత్య గణపతిని కానీ ఆరాధించినట్లయితే లాభం విశేషంగా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని పెంపొందించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. అదృష్టవశాత్తు సరైనటువంటి వ్యక్తులు తమ క్రింద పనిచేసేవారుగా లభించిన కారణంగా వ్యాపారాన్ని అనుకున్నంత కాకపోయినా పెంచుకోగలుగుతారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు శారీరకమైన శ్రమని మరిచి వృత్తిని మరింతగా విస్తృతపరిచేందుకు తగిన ప్రయత్నాల్ని చేస్తారు. ఏమైనప్పటికీ ప్రయత్నాలు ఫలించే అవకాశమే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ నుండి అప్పు తీసుకోవాలనే ఆలోచనకు వస్తారు. కానీ తీసుకోబోయే ముందు తీర్చగలమా అనేటటువంటి ఆలోచన కలిగి మాత్రమే తీసుకోవడం అవసరం. బుధవారం సందర్భంగా మకర రాశి వారు క్షిప్ర గణపతిని కానీ ప్రార్థించినట్లయితే కార్యం వెంటనే సఫలమవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ప్రకటించలేరు. మానసికమైనటువంటి అధైర్యాన్ని స్పష్టంగా చెప్పలేరు. మానసిక అధైర్యాన్ని మాత్రం వీడకుండానే ఉంటారు. ఆ మధ్య కొనుక్కున్నటువంటి ఇల్లు కానీ స్థలం కానీ ఏదుందో దానికి సంబంధించిన మరమ్మతులు చేయడం కోసమని హెచ్చు మొత్తాన్ని ఖర్చు చేస్తూ ఉండొచ్చు. అనుభవజ్ఞులైనటువంటి వారిని, ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారిని సంప్రదించకుండా కొన్నటువంటి కారణంగా తాత్కాలికమైన వ్యయానికి సంబంధించిన ఇబ్బందులకి లోనయ్యే అవకాశం ఉంది. సకాలంలో భోజనం, సకాలంలో నిద్ర చేయడం ఎంతైనా అవసరం. తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తల్ని పాటించడం ఈ రాశి వారికి మరింత అవసరం. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శక్తి గణపతిని ఆరాధించినట్లయితే మానసికమైన శక్తి పెరుగుతుంది. ఉత్తర ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పని దాదాపుగా అయ్యేటటువంటి విధానంతో ఉండకపోవచ్చు.
అనవసరమైనటువంటి వ్యసనానికి గురయ్యే అవకాశం సమయం ఎక్కువ ఖాళీగా ఉండేటటువంటి కారణంగా ఏర్పడవచ్చు. ఏమాత్రమూ సరికాదు వ్యసన భావానికి పోవడం. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇంట్లో వృద్ధులైన పెద్దలైనటువంటి వారికి అనారోగ్య భావన తప్పక కలిగే అవకాశం గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలనైతే చేయరు, కానీ చేసేటటువంటి ప్రయాణం తమ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నా ముఖ్యంగా తగినటువంటి ఏకాగ్రత లేకుండా ఉంటారు. ఆ కారణంగా వాహనానికి మరొకరిని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం. మీనరాశి వారు బుధవారం సందర్భంగా లక్ష్మీ గణపతిని కానీ ఆరాధించినట్లయితే తప్పక అనుకోకుండా ఆదాయం లభిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. మనకి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని ఎలాంటి సంకేతాల ద్వారా ముందే తెలుసుకోవచ్చు? జీవితంలో మంచి రోజులు మనకు రాబోతున్నాయని కొన్ని ప్రత్యేకమైనటువంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఆ సంకేతాలను గురించి వివరించాడని పురాణాలలో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో మనకి నిద్రపోయే సమయంలో అకస్మాత్తుగా మెలకు వచ్చి గంట శబ్దం వినిపించినట్లయితే రాబోయే కాలంలో మనకు అదృష్టం కలిసి వస్తుందని అర్థం. అలాగే మనం ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళే సమయంలో సువాసినులు ఎదురు వచ్చినా, స్వప్నంలో ఏనుగులు గుర్రాలు కనిపించినా కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. సకల దేవతా స్వరూపమైన గోమాత మన ఇంటి ముందుకు వచ్చి నిలబడితే మనకు రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుంది. మన ఇంటి ముందు నిలబడి లేదా మన గృహం లోపలికి ప్రవేశించి ఆ గోమాతకు మనం ఏదైనా ఆహారాన్ని తినిపించినట్లయితే అది త్వరలో మనకు రాబోయేటటువంటి అదృష్టంగా గుర్తించాలి. అలాగే ఎప్పుడైనా సరే అనుకోకుండా కోతి మన గృహంలోకి ప్రవేశించి పూజా మందిరంలో ఉన్నటువంటి అరటిపండు కానీ కొబ్బరి ముక్కలు కానీ తీసుకొని వెళ్ళిపోయినట్లయితే అది కూడా రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అతి త్వరలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఆడపిల్లలు 11 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవి స్వరూపంగా దేవీ భాగవతంలో చెప్పారు. మన ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉన్నటువంటి చిన్న చిన్న వయస్సు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైనా అనుకోకుండా మన గృహానికి వచ్చి మన గృహంలో ఏదైనా ఆహారం స్వీకరిస్తే అది కూడా రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. వాళ్ళకి అప్పుడు తీపి పదార్థాలు పంచిపెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే అనుకోకుండా తరచుగా మన గృహంలో పాలు పొంగిపోతూ ఉన్నట్లయితే దాన్ని కూడా రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. అనుకోకుండా గృహంలోకి రామచిలుక వస్తే అది కూడా అదృష్టానికి సంకేతం. దానికి కారణం ఏంటంటే రామచిలుక మన్మధుడి వాహనము. శ్రీ మహాలక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు అని శ్రీ సూక్తంలో మనకు శ్లోకాలలో చెప్పడం జరిగింది. కాబట్టి లక్ష్మీదేవి కుమారుడైనటువంటి మన్మధుడి వాహనమైన రామచిలుక అనుకోకుండా ఒక్కసారి మన గృహంలోకి ప్రవేశిస్తే కూడా అది రాబోయే అదృష్టానికి సంకేతంగా గుర్తించాలి. ఈ సంకేతాలను ముందే తెలుసుకొని దేవతార్చనను ఇంకా బాగా చేసినట్లయితే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. వర్షాలు బాగా కురవటానికి, పంటలు బాగా పండటానికి తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం పేరుతో ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గృహంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి ప్రత్యేకంగా పూజలు చేయటం, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికలు సమర్పించటం, గృహంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర పిండి దీపాలు వెలిగించటం, వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకం నివేదన చేయటం, అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఓం గోవిందాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా మన గృహంలో ఈశాన్య దిక్కుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈశాన్యానికి ఈశానుడు అనే పరమేశ్వరుడు అధిపతి. ఈశాన్య దిక్కులో
ఎటువంటి వస్తువులు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో, ఈశాన్యంలో ఉండకూడనివి ఏంటో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.